से भी अधिक भीतर है समाहित, नाम लेते ही दर्शित चारों धाम। निरोग रहेंगे, पहला कारण। दूसरा कारण भगवान के चरणों में हमारा समर्पण होगा। और तीसरी जो सबसे बड़ी बात होगी कि प्रातः काल उठने का हमारा क्रम बदलेगा। अगर हम भगवान की परिक्रमा में सम्मिलित होते हैं तो సో గైస్ ఇక్కడ మనము టికెట్ చేయించుకొచ్చాం కాబట్టి ఇక్కడ ఈ టికెట్ తీసుకొని వచ్చేవాళ్ళు చూడండి, ఈ పాయింట్ లో ఇక్కడ టికెట్ చేయించుకునే వాళ్ళు ఇలా స్ట్రైట్ వెళ్తాం అన్నమాట. హాయ్ హలో నమస్తే అందరికీ, ఇంకో వీడియోకి స్వాగతం. సో ఈ వీడియోలో మనము అయోధ్య టెంపుల్ చూపించబోతున్నాం అన్నమాట. సో అయోధ్య టెంపుల్ లోపలైతే చూపించలేను, బయట ఎలా ఉంటుంది అండ్ సరౌండింగ్స్ ఎలా ఉంటుంది అని చూద్దాం ఈ వీడియోలో. సో ప్రీవియస్ వీడియోలో మనము హనుమాన్ గరి టెంపుల్ అయితే చూసాము. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా అరౌండ్ 6 మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 అయింది టైం ఇప్పుడు. సో ఇంకా చూడొచ్చు మీరు, షాప్స్ అన్నీ ఏది ఓపెన్ అయ్యలేదు. అయోధ్య అంటే ఇలాగే ఉంటుంది, అన్ని చిన్న చిన్న రోడ్లు ఉంటాయి. ఒక్క మెయిన్ రోడ్ తప్ప ఇంకా ఊరంతా మొత్తం చిన్న చిన్న రోడ్లు ఉంటాయి. అండ్ పాత ఇల్లులు అవన్నీ చూడొచ్చు అన్నమాట. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సిటీ అని, ఏన్షియంట్ సిటీ అని కూడా చెప్పొచ్చు. సైడ్లో మీరు చూస్తుంటే అబ్జర్వ్ చేయొచ్చు, పాత ఇల్లులు అవన్నీ చిన్న చిన్న పిల్లర్స్ అవన్నీ కనపడుతున్నాయి. సో చూడొచ్చు పక్కన ఉన్నాయి ఓల్డ్ బిల్డింగ్స్ అన్నీ అవన్నీ. సో అయోధ్య టెంపుల్ టైమింగ్స్ చెప్పాలంటే ఇంకా మార్నింగ్ 7 to నైట్ 9:30 దాకా ఉంటుంది. అండ్ మధ్యాహ్నం కొంచెంసేపు అయితే క్లోజ్ ఉంటుంది, 7 to 11 ఉంటుంది. అండ్ 1:30 to 9:30 అయితే ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్గా టెంపుల్ టైమింగ్స్ అయితే ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉంది, ఎందుకంటే టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి. సో కొన్నిసార్లు సెంటర్లో మిడ్ డే మధ్యాహ్నం ఆ పూట్లో కొంచెం టెంపుల్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడైతే మనము మెయిన్ రోడ్కి అయితే వచ్చాము. సో ఇప్పుడు మీరు చూస్తుండేది అయోధ్య టెంపుల్ మెయిన్ రోడ్ అన్నమాట ఇది. సో ఇదే మెయిన్ రోడ్లోనే మీకు మొత్తం అంతా షాపింగ్ ఏరియాస్ అండ్ ఇలాంటి ట్యాక్సీలన్నీ మొత్తం అయితే ఉంటుంది. సో అయోధ్యలో ఎక్కడ చూసినా ఈ ఈవీ వెహికల్స్, ఈవీ ట్యాక్సీస్, ఆటోస్ కానీ రిక్షాస్ కానీ చాలా ఉన్నాయి. సో మన సైడ్ కంపేర్ చేస్తే మనం ఇంకా సౌత్లో ఏవి అంతగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే వాడట్లేదు. అండ్ ఇక్కడ మాడిఫైడ్ బైక్స్ని ఇలా రిక్షా చేసి ఉంటారు. అండ్ ఎక్కడ చూసినా అవే ఉంటాయి చాలా. దాదాపు ఇలాంటివి ఒక 3000 అయితే ఉన్నాయి ఉంటారు ఇక్కడ, జస్ట్ ఒక అయోధ్యలోనే. సో ఎందుకంటే హెవీ క్రౌడ్ పుల్లింగ్ సిటీ కాబట్టి. అండ్ ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, మొత్తం కంప్లీట్ అయ్యిందంటే ఇంకా క్రౌడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఇలాంటి ఎలక్ట్రిక్ రిక్షాస్కి అయితే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు. అండ్ ప్రీవియస్ వీడియోస్లో చూస్తే మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది ఇలాంటి రిక్షాస్ అన్నీ ఎలా ఉంటాయి, ఏ రోడ్లో ఎలా ఉంటుంది, ఎన్ని ఉన్నాయని అక్కడ వీడియోస్లో అయితే చెప్పాను. సో కమింగ్ టు అయోధ్య టెంపుల్ గురించి చెప్పాలంటే ఇక్కడ టెంపుల్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు టెంపుల్ దర్శనానికి ఏ టికెట్ అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరేమన్నా దర్శనం శీఘ్రంగా కావాలి, రష్ ఉంటుంది అన్నప్పుడు అయితే ఒక ట్రిక్ అయితే ఉంది. ఆ ట్రిక్ ఏమంటే ఆన్లైన్లో వెళ్ళి మనం శీఘ్ర దర్శన ఆప్షన్ అయితే ఉంటుంది, అది చేసుకోవచ్చు అన్నమాట. దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో గైస్, ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే మీరు srjbkshetra.org అంటే శ్రీరామ జన్మభూమి క్షేత్ర.org అని టైప్ చేశారంటే ఇలాంటి వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు హోమ్ స్క్రీన్కి వచ్చి అందులో ఉన్న ఆప్షన్ ఫ్రీ సుగమ్ దర్శన్కి క్లిక్ చేశారంటే నెక్స్ట్ మీకు మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో మీ మొబైల్ నెంబర్ వేసాక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక మనము నెక్స్ట్ ప్రాసెస్ అయితే తెలుసుకోవచ్చు. సో ఇలా బుక్ చేయడం వల్ల మీకు నార్మల్ దర్శనం కన్నా మీరు ఫాస్ట్గా వెళ్ళొచ్చు అండ్ ఫ్రీగా ఉంటుంది అన్నమాట. క్రౌడ్ అయితే తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇది ఇలా చేయొచ్చు. అండ్ ఆఫ్లైన్లో కూడా మీరు అక్కడే టెంపుల్ ఎంట్రన్స్లో చేయొచ్చు. సో వీడియో కంటిన్యూ చేసినప్పుడు కంటిన్యూగా చూడండి, సో అది కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ రామ్లాల్ అండ్ రామ్ దర్శన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ రామ్ దర్శన్ తత్కాల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు కన్ఫర్మ్గా ఫిక్స్ అయ్యారంటే అదే డేట్కి అనేది. సో తత్కాల్ కాకుండా వేరే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. తత్కాల్ వచ్చేసి మీకు ఈరోజు మీరు అయోధ్యకు వచ్చారంటే నైట్ 9 PM దాకా తత్కాల్ అనేది ఓపెన్ ఉంటుంది. అంటే నెక్స్ట్ డే బుక్ చేసుకోవడానికి రాత్రి 9 గంటల దాకా ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఈ స్క్రీన్ రికార్డింగ్ చేశాను కాబట్టి దీపావళి టైం కాబట్టి ఇక్కడ అన్నీ రెడ్లో ఉన్నాయన్నమాట. వన్స్ మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు అర్లీగా ఈ వెబ్సైట్ని ఇలా ఓపెన్ చేసి బుక్ చేసుకుంటే ఇక్కడ గ్రీన్ ఉంటుంది అనమాట. గ్రీన్ ఉన్నప్పుడు మీరు ఆ డేట్ సెలెక్ట్ చేసి
టైమింగ్స్ కూడా మీకు మార్నింగ్ పొద్దున్న 7 నుంచి నైట్ 9:30 దాకా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటుంది. సో అది మీకు ఏ టైం అవైలబుల్ ఆ టైంలో మీరు బుక్ చేసుకొని ఇంకా సుగమ్ దర్శన్ ఆప్షన్ అయితే పొందొచ్చు. అండ్ ఈ టికెట్ బుకింగ్కి మీరు కంపల్సరీ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డు లేదా ఓటర్ కార్డు డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ ఒక జెరాక్స్ ప్రింట్అవుట్ అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట. సో ఇది కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది. సో ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండదు. జస్ట్ మీరు ఆన్లైన్లో వెళ్ళి బుక్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని అక్కడ వెళ్ళారంటే ఈజీగా ఫాస్ట్గా దర్శనం అవుతుంది. అండ్ క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. గైస్ ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరకు అయితే వచ్చాము. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనకి ఉడుపి ఎక్స్ప్రెస్ మళ్ళీ ఉడుపి టు ముంబా అనే హోటల్స్ అయితే ఉంటుంది. ఇది ప్యూర్ సౌత్ ఇండియన్ హోటల్స్ అనమాట. సౌత్ ఇండియన్ ఇడ్లీ వడ దోశ అలాంటివి అయితే ఇక్కడ మనము చూడొచ్చు. అంటే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. సో సౌత్ ఇండియన్స్ ఎవరన్నా టెంపుల్ దగ్గర సౌత్ ఇండియన్ ఫుడ్ తినాలా అంటే ఇక్కడ ఉడుపి హోటల్కి అయితే వెళ్ళచ్చు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే దిగాము. అండ్ ఇక్కడ చూడవచ్చు మీరు పొద్దున్నే అర్లీ మార్నింగ్ 7కి ఓపెన్ అవుతుంది టెంపుల్. ఇప్పుడు ఇంకా టైం 6:30 అయ్యింది. సో చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. వీళ్ళంతా ఫ్రీ దర్శనానికి వచ్చారన్నమాట. సో అర్లీ మార్నింగ్ ఇక్కడ ఫ్రీ దర్శనం గేట్ ఓపెన్ చేయని అని ఇక్కడ ఈ జనాలు అయితే వెయిట్ చేస్తున్నారు. సో నేను ఇప్పుడు శీఘ్ర దర్శనం అనేది ఒక టికెట్ అయితే బుక్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ని అయితే అడిగి ఇంకా ఎలా ప్రాసెస్ అనేది కనుక్కోవాలి అన్నమాట. చూడండి ఇది వెయిటింగ్ రూమ్. ఇక్కడ టికెట్ చేసుకునే వాళ్ళు లేకపోతే వీల్ చైర్లో వెళ్ళే వాళ్ళు అంతా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అన్నమాట. లోపల చూపిస్తాను ఇది. సో మేము కూడా ఇక్కడ 7 o'clock టికెట్ చేయించుకోవచ్చు ఆన్లైన్లో చేసుకున్నాను కాబట్టి వెయిట్ అయితే చేస్తున్నాము. ఫ్రీగా వెళ్ళే వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. డొనేషన్ కౌంటర్ చూడండి. దర్శన్ ప్రాసెస్ ఉంది. సో మార్నింగ్ 7 AM to 12:30 AM, ఈవినింగ్ 1:30 to 9 PM. ఆల్ ఆర్తి ప్రాసెస్ వస్తుంది. ఆర్తి టోకెన్ ఇష్యూ టైమింగ్ మార్నింగ్ 9 AM. అంటే మేము ఇప్పుడు ఏమి టికెట్ తీసుకున్నాము అది 9 గంటల నుంచి ఇక్కడైతే డైరెక్ట్గా టికెట్ అయితే చేయించుకోవచ్చు లేదా ఆన్లైన్లో చేయించుకోవచ్చు. సో మంగళారతి పొద్దున్నే 4 గంటలకి, శృంగారారతి 6 గంటలకి, శ్యామారతి నైట్ 9:30కి. వ్యాలిడిటీ ఆఫ్ ఆర్తి టోకన్స్ 2 hours. సంధ్యా ఆరతి వచ్చి రాత్రి 7 గంటలకు అయితే ఉంటుంది. ఫర్ ఆన్లైన్ పాసెస్ విజిట్, ఆన్లైన్లో పాస్ తీసుకోవాలంటే srjbpk.orgకి విజిట్ అయితే మనం టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. చాలా పెద్ద హాల్ అయితే ఉంది కూర్చోడానికి. అండ్ పెద్ద పెద్ద ఫ్యాన్లు కూడా ఉన్నాయి. ఇది డొనేషన్ కౌంటర్. అలా ఎంక్వైరీ ఉంది.
సో ఇన్ని టికెట్స్ చేయించుకునేది అండ్ లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. सातों दिन गाए मनमोहक सुर सुंदर साए पंच तत्व और सात चक्र से भी अधिक भीतर है समाहित नाम लेते ही दर्शित चारों बोलो राम राम सिया राम राम सिया राम राम सिया राम राम बोलो राम राम सिया राम राम सिया राम. సో గైస్ ఇక్కడ మనము టికెట్ చేయించుకొచ్చాం కాబట్టి ఇక్కడ ఈ టికెట్ తీసుకొని వచ్చేవాళ్ళు చూడండి ఈ పాయింట్ లో ఇక్కడ టికెట్ చేయించుకునే వాళ్ళు ఇలా స్ట్రైట్ వెళ్తాం అన్నమాట. సో ఇక్కడ మీకు సెక్యూరిటీ మళ్ళీ గార్డ్స్ అయితే ఉంటారు అండ్ అటువైపు అక్కడ మీరు చూడొచ్చు అది ఒక బిల్డింగ్ కింద అక్కడ మొబైల్ కౌంటర్ బ్యాగేజ్ కౌంటర్ అయితే అక్కడ ఉంది అండ్ ఇది మనము వచ్చిండే దావా అక్కడ ఎంట్రీ నుంచి. సో అది లైన్ లో వెళ్తుండే వాళ్ళంతా ఫ్రీ దర్శనం అన్నమాట. ఇప్పుడు మనము 7 o'clockది రామ్లాల దర్శన్ సుగమ్ దర్శనం తీసుకున్నాం కాబట్టి ఇది ఆన్లైన్లోనే చేసుకున్నాను నేను. చూడండి 6 మందికి చేసుకున్నా. సో ఇలా వెళ్ళాల్సి వస్తుంది అంటే కొంచెం ఈజీ అవుతుంది అన్నమాట, చాలా క్యూ అయితే తగ్గుతుంది. సో మొబైల్ కౌంటర్ అయితే అక్కడ ఉంది అండ్ ఇక్కడ త్వరగా వచ్చిన వాళ్ళకి ఇక్కడ కూర్చొనే కూడా ప్లేస్ అయితే ఉంది. చూడండి ఇక్కడ కూర్చుండే వాళ్ళంతా 7 o'clock దర్శనంకి వచ్చిండే వాళ్ళు. సో 7 అవగానే లోపల వదులుతారు అనమాట. 7 to 9 2 hours అయితే ఉంటుంది. సో ఈ 2 hours మీరు ఎప్పుడు వచ్చినానో ఇక్కడ ఎంట్రీ అయితే ఉంటుంది. ఇది ఫ్రీగానే బుక్ చేసుకోవచ్చు. గైస్ ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చాము. దర్శనం చాలా బాగా నీట్గా అయింది అండ్ దర్శనం కూడా ఎవరు ఫోర్స్ చేయరు. సో వీళ్ళ ఎక్స్పీరియన్స్ అడుగుదాం మీకంతా. జై శ్రీరామ్. దర్శనం బాగా అయిందండి. ఏమంటే ముందుగానే ఆన్లైన్లో చేసుకుంటే మనకు కొంచెం క్యూ అనేది తగ్గుతుంది. మనకు బాగా దర్శనం అయింది, చాలా బాగుంది టెంపుల్ మాత్రము. మోదీ గారు బాగా చేసినారండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. మేము 30 years బ్యాక్ వచ్చాము. ఇప్పటికన్నా చాలా బాగా చేస్తారు మోదీ సార్. వాళ్ళు కృతజ్ఞతలు. దర్శనం బాగా ఫ్రీగా అయింది. క్యూ మాత్రం తక్కువ ఉంది. జనాలు మీరు ఎవరైనా వచ్చినప్పుడు టికెట్ బుక్ చేసుకున్నాను, ఇంకా తొందరగా అవుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాగా చూసినాము, దర్శనం బాగా అయింది. మోదీ అంటే బాగా చేయించినాడు, బాగా చేసినాము, బాగా దర్శనం అయింది. రామ శ్రీరామ్. జై శ్రీరామ్. మేము బాగా స్వామిని బాగా దర్శించుకున్నాము. స్వామికి పాదాలకి గజ్జీలు అన్నీ వేసినారు. మోదీ బాగా ఇంప్రూవ్ చేసి బాగా చేసినారు. ఏంటంటే ఇక్కడ మీరు వచ్చే ముందు దర్శనానికి ఎవరైనా నడిచే కష్టం ఉంటే ఇక్కడ వీల్ చైర్ కూడా యాక్సెస్ ఉంది. ఇవన్నీ మీరు ఆన్లైన్లోనే చేసుకోవచ్చు ముందుగానే. లేదంటే ఆన్లైన్లో చేసుకునే కుదరలేదంటే ఇక్కడ ఎంట్రన్స్ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరే మీకు కౌంటర్స్ అయితే ఉంటాయి. బెటర్ మీరు ఆన్లైన్లో చేసుకుంటే మంచిది, ఎందుకంటే ఆన్లైన్లోనే 80% బుక్ అయిపోతుంది. ఇకైతే చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఆన్లైన్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టింటాను. అక్కడ వెళ్ళి మీరు లింక్ క్లిక్ చేశారంటే మీకు డైరెక్ట్గా వెబ్సైట్కి అయితే వెళ్తుంది. మీరు అక్కడ ఎంట్రీ చేసుకొని ఇంకా టికెట్తో పాటు ఆధార్ కార్డులన్నా తెచ్చుకోవాలి. అట్లీస్ట్ ఒక ఇద్దరున్నా తేవాలి గ్రూప్లో, లేదంటే ఆధార్ కార్డు తేలేదంటే ఎంట్రీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది దర్శనం చేసి. అంటే స్టోరీస్ విన్నాను, మా ఇంట్లో మా అమ్మ కానీ వేరే వాళ్ళంతా వెళ్ళి వచ్చినప్పుడు ఈ పిల్లర్స్ కానీ అంతా ఇక్కడ అంతా ఉండేదంట ఈ రోడ్డు పక్కన. సో అవన్నీ మేము వీడియోస్లో కూడా చూసాము, కానీ లైవ్లో ఎప్పుడు చూసిందే. అంత టెంపుల్ కంప్లీట్ అయ్యాకే వచ్చినాం. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే చాలా జరుగుతుంది. మేబీ ఇంకొక 2-3 years తర్వాత వచ్చామంటే వేరే లెవెల్లోనే ఉంటుంది. निरोग रहेंगे पहला कारण, दूसरा कारण भगवान के चरणों में हमारा समर्पण होगा, और तीसरी जो सबसे बड़ी बात होगी कि प्रातःकाल उठने का हमारा क्रम बदलेगा. अगर हम भगवान की परिक्रमा में सम्मिलित होते हैं तो हमें यह प्रयास करना होगा सोने से पूर्व कि हमें 4 बजे उठना ही उठना है. जो लोग 5 बजे 7 बजे सोकर उठते हैं उनके शरीर में नाना प्रकार के रोग व्याधि सताते हैं. तो उससे सबसे बड़ा लाभ, पहला लाभ
जो सनातन और संस्कृति का लाभ होगा, अध्यात्म का लाभ होगा कि हम प्रभु श्री राम की परिक्रमा करेंगे। जैसा गोपाल जी भाई साहब ने बताया कि हम अयोध्या के प्रमुख तीर्थ स्थानों का प्रतिक्षण करेंगे, उसका लाभ होगा। किंतु आपके जीवन में जब सबसे बड़ी सकारात्मक ये होगी सकारात्मकता कि आपका निरोगी काया होगा और आप स्वस्थ रहेंगे और आपका क्रम भी बदलेगा। इसलिए मेरा सभी से निवेदन है, आसपास के क्षेत्रवासियों से भी, अयोध्या के नगरवासियों से, अपने अयोध्या के मठ मंदिर के संत महंतों के चरणों में निवेदन है, वहाँ के विद्यार्थियों से निवेदन है कि आप अपना क्रम बदलिए और रामलला की परिक्रमा में आकर सम्मिलित होइए। अंतर्गृही परिक्रमा का जो सबसे बड़ा महत्व है, रामकोट की परिक्रमा का महत्व है, इसमें आप आएंगे, सब प्रकार से आपको लाभ होगा। बोलिए श्री रामलला सरकार की जय। श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। बंधुओं, ये जो परिक्रमा है ये केवल परिक्रमा नहीं है। आप अयोध्या आते हैं तो 4 परिक्रमाएं करते हैं, एक 80 कोसी है, एक 14 कोसी है, 5 कोसी है और रामकोट अंतर्गृही परिक्रमा है। और परिक्रमा का अर्थ क्या है, इसको जानने का एक हमारा प्रयास होना चाहिए। और ये प्रयास है अंतर्मन की जो आपकी चेतना अवचेतना है उसके मंथन में उसका जो परिभ्रमण करते हैं और उसमें जो तामसी और राजसी विचार है वो त्याग करके आप सात्विक प्रवृत्ति की ओर बढ़ते हैं। और ये सात्विकता ही परिक्रमा है। और ये परिक्रमा किसकी? आत्मा की, परमात्मा की। परम हमने कहा अहम ब्रह्मास्मि, और हम ब्रह्म जब होते हैं तो हमारा शुद्धिकरण जरूरी है। और जब शुद्धिकरण होगा तो हम फिर कहेंगे तुमेव माता च पिता तुमेव बंधुश्च सखा तुमेव। और जब ये भाव आएगा तो हमारा जो सिद्धांत है आत्मवत् सर्वभूतेषु वह परिलक्षित हो जाएगा। और जब वह परिलक्षित हो जाएगा तो उससे बढ़ के हम कहते हैं वसुधैव कुटुंबकम। तो जब वसुधैव कुटुंबकम की भावना भी जागृत होगी, कैसे होगी? तो आप जगेंगे तो जगेगा। आचार्य जी ने कहा कि हम सुधरेंगे जग सुधरेगा, हम बदलेंगे जग बदलेगा। तो आइए बदलते हैं आज से ही। बोलिए श्री राम लला की जय, बोलिए श्री राम लला की जय। रामलला की मूर्ति की जय नहीं, आप अपनी आत्मा को जगाइए, क्योंकि आप ही आत्मा है, आप ही परमात्मा है। आप में ही, आपसे ही जागृत होगा, आपके ही अनुकरण हम करेंगे। आप बड़े हैं तो हम आपका अनुकरण करेंगे, हम हैं हमारे छोटे अनुकरण करेंगे। ये अनुकरण की परिक्रमा जो है यह बहुत ही सराहनीय कार्य है। मैं उन विचारधाराओं को, उस विचारवान लोगों को प्रणाम करता हूं जिन्होंने यह परिकल्पना की है। मैं उनके चरण में वंदन करता हूं और प्रभु राम को सारे लोगों के तरफ से प्रणाम निवेदन करता हूं। जय श्री राम। సో గాయస్ ఇప్పుడు విన్నారు కదా, ఇప్పుడు ఏం చెప్పారంటే డైలీ లైఫ్లో ఎలా ఉండాలి, పొద్దున్నే లేచాక ఎలా ఉండాలి, తర్వాత పడుకున్నాక ఎలా ఉండాలి, అండ్ డిసిప్లిన్ అనేది ఎలా ఉండాలని వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మన హిందూయిజంలో ఆ డిసిప్లిన్కి ఫస్ట్ నుంచినే ఉంది, దేవుడి కాలం నుంచినే ఆ డిసిప్లిన్ అనేది క్లీన్గా రాసి పెట్టారన్నమాట. దాన్నే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అంతే అన్నమాట. సో బోలియే జై శ్రీరామ్. बोलो राम राम सिया राम।